చెప్పండి. ఎవరైతే అనిత గారి మీద ట్రోల్స్ చేశారో, లేకపోతే వేరే మహిళ మీద ట్రోల్స్ చేశారో, లేకపోతే తెలుగుదేశం మహిళల మీద ట్రోల్స్ చేశారో, వాళ్ళందరికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆగదట. తలకిందులుగా ఏలాడ తీసి మరీ సినిమా చూపించడానికి సర్వం సిద్ధమైందట. ఆల్రెడీ కొన్ని పేర్లు కూడా చెప్పారు, మీరు కట్ అయ్యారు. కానీ వర్మ గారు, నేను అదే చెప్పానండి, లీగల్ గా ఏదైనా చేయమని చెప్పండి. ఎవరైతే నేను అలాంటి ఇప్పుడు నేను చెప్పాను, స్త్రీల గురించి తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా ఇదేవరండి. ఎందుకంటే మనం కూడా మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు మనకు అక్క చెల్లెలు ఉన్నారు, అందరూ మనం స్త్రీని ఒక మాతృమూర్తిగా భావించినటువంటి వ్యక్తులు మనం. నేను అలాంటి వీటికి నేను ఇదేమని, ఎందుకంటే స్త్రీని గౌరవించాలి ఖచ్చితంగా. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చట్టపరంగా మీరు శిక్షించండి, చట్టం తన పని చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా వెళ్ళండి లీగల్ గా. దాని గురించి అన్నట్లుగానే మీరు ఇటువంటి స్టేట్మెంట్ బహిరంగంగా మేము తల కింద కాలు పెట్టి తీసుకెళ్తాం, అలా తీసుకెళ్ళరు కదా, సినిమా కాదు కదా ఇది. ఇదేమో టీవీ సీరియల్ మోకాళ్ళ మీద నడిపించడం. చూపిస్తామంటున్నారు లక్ష్మణ్, ఇప్పుడు వరకు కూడా అది సినిమాల్లో చూసారు, రియల్ గా చూపిస్తారట. మీరు 5 ఏళ్ళు చూపించలేదా? మీరు శ్రీరామ్ పాలన చేశారా? మీరు నాగబాబు గారు, నువ్వు 5 ఏళ్ళు అలా చేస్తే ఈ రోజు ఎవరు కూడా ఈ రోజు ఇంతలా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఇటువంటి మాటలు కూడా ఆడేవారు కాదు మీరు. గాయత్రి ఒక నిమిషం శివపార్తి ఒక్క నిమిషం అండి, శివపార్తి ఒక్క నిమిషం. గాయత్రి రెస్పాండ్. నన్ను మాట్లాడి లక్ష్మణ్ ఒక్క నిమిషం. ఓకే శివపార్తి వినాలండి. ఓకే శివపార్తి ఒక్క నిమిషం. గాయత్రి ప్లీజ్. అంటే ఇందాక ఇప్పుడు లక్ష్మణ్ గారు అంటున్నారు కదా, మీరందరూ ఇలా అక్కడ ఉండేవాళ్ళు కాదు అని చెప్పి. నేను లక్ష్మణ్ గారికి చెప్తున్నానండి, నా మీద వచ్చిన ట్రోల్స్ కొన్ని పక్కన పెట్టండి. నేనంటే స్ట్రాంగ్ గా ఉంటాను, నేను తీసుకుంటాను. మా పెద్ద పాపకి తను చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేశారు, ఈ అమ్మ నీ మీద ఇట్లా మార్కింగ్లు వచ్చినాయి అంట అని చెప్పి. నేను ఎంత ఫీల్ అయ్యి ఉంటాను నాకు తెలుసు. అన్ని ఇక్కడికి వచ్చి అన్ని చెప్పుకోండి. ఇంకోటి, అర్ధరాత్రి పూట మా మావయ్య గారి ఇంటి మీదకి, మా అమ్మ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి తలుపులు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ ఇన్స్టెన్సెస్ లేవు, నేను ఒప్పుకుంటాను, నా విషయంలో మాత్రం ఎక్కువ లేవు. బట్ నేనంటే నా ఆర్థికంగా నేను బలంగా ఉన్నాను కాబట్టి, లేకపోతే నేను ఉన్న సామాజిక వర్గంలో కూడా మా దాకా వచ్చే ఫీల్ లేదు కాబట్టి ఓకే. కానీ మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటండి? మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమి అండలేని సొసైటీలో అండలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరైనా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లిపోయినా కూడా వాళ్ళకి అండదండ ఏముందండి? నా ఇంటికి రావాలంటే చాలా కష్టపడాలి, వాచ్మెన్లు వీళ్ళందరూ దాటుకొని, డ్రైవర్లని దాటుకొని రావాలి మా ఇంటికంటే. అంటే నేను బతికిపోయాను కాబట్టి నేను కరెక్ట్ గా ఉన్నాను మీరు అనుకుంటున్నారు అంతే. మేము అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వచ్చామండి. ఎన్ని ఉన్నా సరే అన్నిటికీ కళ్ళు మూసుకొని ఈ కొన్ని రోజులే కదా స్ట్రాంగ్ గా ఉందాం, ఇంకొన్ని రోజులే కదా పోరాడదాం అని చెప్పి ముందుకు వచ్చాం అంతే. మీరు అంత తేలిగ్గా వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదంటే, బాగానే ఎందుకున్నాం అంటే బాగానే ఉండాలి కాబట్టి ఉన్నాం అంతే. ఇప్పుడు ఆవిడ నమ్మిన పవన్ కళ్యాణ్ గారి కోసం ఆవిడ పోరాడారు, నేను నమ్మిన బాబు గారి కోసం నేను పోరాడాను, ఎవరైనా సరే పోరాడాం అంతే. అలా అనండి. కానీ మీకేం అవ్వలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా అంటే నేను బాగానే ఉంటే సరిపోతుంది. ఎంతమంది ఉన్నారు ఈ రోజు టీవీ దాకా రాలేని వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? ఇళ్లలో వైన్ బాటిల్స్ పెట్టి మా కార్యకర్తలు ఎంతమంది వచ్చి కావాలని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి నువ్వు బాటిల్స్ అమ్ముతావు అని చెప్పి సీజ్ చేసిన రోజు కూడా ఉన్నాయి. వాళ్ళని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి నా బూత్ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని. ఇలాంటి ఎన్ని జరిగినాయి అనుకున్నారు? అంటే అన్ని వచ్చి ప్రతిదీ ఏం చెప్పుకుంటాం చిన్నపిల్లలు చెప్పినట్టు. అది మీకు తెలియదే, ఇంత మీరు ఒకప్పుడు అపోజిషన్ లోనే ఉన్నారు కదా. అంత చెప్తానండి, మేమే జరిగినా అపోజిషన్ పార్టీ మీద జరిగినా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల రాళ్ళ మీద కూడా జరిగినటువంటి వీటి మీద నువ్వు ఖండించాలి కదా. ఎందుకంటే మీకు మీ వైపే మీరు చెప్పారు, మీ వర్షం మీరు చెప్పారు, బాగానే ఉంది. మరి అధికారంలో ఉన్నటువంటి అప్పుడు మీరు చెప్పారు కదా భారతి గారి మీద జరిగిన ట్రోలింగ్స్, అలాగే స్వయాలుగా ఉన్నటువంటి సుచరిత మీద జరిగినటువంటి ట్రోలింగ్స్, వంట గారి మీద జరిగిన ట్రోలింగ్స్ గురించి మాట్లాడండి. అంటే మీరు ట్రోలింగ్ చేస్తేనే మీరు చేయించుకోవాలి, మేము ట్రోలింగ్ చేయకూడదు. అంటే మీరెందుకు ఏ రకంగా చేస్తారండి? ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఏ రకంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు మాకు తెలుసు. ప్రూఫ్లు చూపించమంటారా? ఇదే వర్మ గారికి చూడండి, మీ నంబర్ లేదు. కానీ ఒకటేనండి గాయత్రి గారు, మీరే తప్పు ఎవరు తప్పు చేసినా కరెక్ట్ కాదు. అందులో స్త్రీలని తప్పుగా మాట్లాడటం, వాళ్ళ గురించి వ్యక్తిగత క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ మనం కూడా మనల్ని చెప్పుకోవాలి కదా, మన కార్యకర్తలకి మన నాయకులకు కూడా మనం ఎంతవరకు చెప్పాం.
మన కార్యకర్తలు మనం ఎంతవరకు తీసుకెళ్ళాం అని బాబు వాళ్ళని మీరు తిట్టకండి, వాళ్ళు తిడితే మమ్మల్ని తిడుతున్నారని మీరు ఎంతవరకు తీసుకెళ్లారు, దీని గురించి మాట్లాడండి. కూర్చోలే ఏంటండి చూస్తా, వాళ్ళు తిడుతుంటే గాజులు తొడుక్కొని కూర్చొని చూస్తా ఉండాలి ఏంటండి? మీకు తెలుసు అసలు విజయసాయి రెడ్డి అని ఆయన ఎంపీగా ఉండి ఆయన పెట్టిన ట్విట్టర్ పోస్ట్లు ఈ రోజు నేను చూసాను. మీరు నిజంగానే చూస్తుంటే ఇలా మాట్లాడతారా? ఒక లీడర్స్ పెట్టుకొని ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడారు తెలుసా? బాబు గారి గురించి బొల్లోడని, లేకపోతే పావలా అని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా మాట్లాడతారండి లీడర్లు? వాళ్ళు ఎలా మాట్లాడతారు, కింద వాళ్ళు ఇంకెలా మాట్లాడతారు? ఎంత టార్చర్ చేయకపోతే ఎవరైనా సరే రిటార్ట్ చేస్తారండి? ఎంత టార్చర్ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? వైసీపీ ఎన్ని ట్వీట్లు పెట్టారు మీరు? వైసీపీ అనే పార్టీ లేదు. మీరు మర్చిపోతే మనం చేస్తే అంటే ఒకటి సార్, మనం చేస్తే మంచి ఎదుటి చేస్తే తప్పుగా ఎలాగోడు మీ తప్పేనా అన్నాం, ఎవరు చేసిన తప్పే. ఒక్కసారి పోసాని కృష్ణమౌళిని, శ్రీరెడ్డి అని ఆవిడని ఏమన్నామని వచ్చి అలా మాట్లాడుతున్నారు? అసలు ఆవిడ ఎలాంటి వీడియోలు పెట్టింది? శ్రీరెడ్డి అన్న ఆవిడ పార్టీకి సంబంధం లేదు, పోసన కృష్ణమౌళి అన్న పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన గురించి కూడా మీరు ట్రోలింగ్ చేశారు కదా. శ్రీరెడ్డికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, కనీసం పార్టీ సభ్యత్వం కూడా శ్రీరెడ్డి గారికి లేదు. ఆవిడ గురించి ఎందుకంటే ఇక్కడ ప్రస్తావిస్తారు? శ్రీరెడ్డి గారికి ఏమో వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఇచ్చారా? శ్రీరెడ్డి గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారా? ఆవిడేమో పార్టీ కండువా వేశారా శ్రీరెడ్డి గారికి? మీరు ఎంతమంది మీరు అన్నారు, ఎంతమంది మీరు బయట నుండి ఎంతమందితో తిట్టించారు? జనసేన టీడీపీ వాళ్ళు తెలీదా? ఎంతమందితో మీరు తిట్టించారు జగన్మోహన్ రెడ్డి గారిని? మా పార్టీ నుంచి సభ్యత్వం పుచ్చుకున్న వాళ్ళు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు నాకు చూపించండి అని అడుగుతానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ద్వారంపూడి చంద్రశేఖర్, బోరుగట్ట అనిలు, ఆడెవడో తుర్కా కిషోర్, లేకపోతే మీ విజయసాయి రెడ్డి. బోరుగట్ట అనిల్ కుమార్ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. బోరుగట్ట అనిల్ కుమార్ కూడా ఆయన సభ్యత్వం లేదు. ఆయన ఆర్పిఐ రిపబ్లికన్ ఇండియన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన స్టేట్ ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ ఇండియన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన జగన్ గారి మీద అభిమానంతో మాట్లాడొచ్చు, ఆయనకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. ఎవరండి మీ పార్టీ అయినా ఆయన కూడా కాదంటారు, ఇప్పుడు ఎటు ఓడిపోయారు లేని కాదని ఆయన కాదు. అసలు పోతానికి ఎంత టీవీల ముందుకు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన మా పార్టీ వ్యక్తి, కాకినాడ. కృష్ణమురళి మేము కాదట్లేదే, మా పార్టీ వాళ్ళు అయితే మా పార్టీ వాళ్ళని చెప్తాం. మా పార్టీ వాళ్ళ పేర్లు కాని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వీళ్ళు మీ పార్టీ వాళ్ళే, వీళ్ళు మీ పార్టీ వాళ్ళు అంటే మేమే సమాధానం చెప్తాం. తురకా కిషోర్ ఎవరు చెప్పండి? ఏంటి త్వరగా కిషోర్ గురించి నాకు తెలియదండి, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను వెళ్ళా పేరు ఎప్పుడు కూడా. పోసాని కృష్ణమురళి లేదా పేరు? మున్సిపల్ కృష్ణమురళి గారు ఆయన పార్టీలో వన్ ఆఫ్ ద మెంబర్ అండి, ఆయనకి పదవి గారు ఇచ్చారు పార్టీలో. చెవులకు తాకలేదా? సరే ఓకే లక్ష్మణ్, ఒక నిమిషం శివపార్త లక్ష్మణ్